Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే వీడియో అండి. ఎప్పుడైందంటే మా మ్యారేజ్ డే మొన్న ఫ్రైడే నవంబర్ 29థ్ మా మ్యారేజ్ డే. ఆ రోజైతే మార్నింగే లేసాను. మా మేడయితే కొంచెం లేట్ అయింది ఆ రోజు. ఒక్కొక్క రోజైతే నాకేమైనా పని ఉన్నప్పుడైతే లేట్‌గా వస్తుంది. లేదంటే 4:30కి, 5:30కి అలా వస్తుంది. ఆ రోజైతే లేట్‌గా వచ్చింది. ఇంగ నేను అప్పటి వరకే ఫ్రెష్ అప్ అయ్యాను. తర్వాతొచ్చేసి ఇక్కడైతే ఊడుస్తా ఉంది. ఆమె వచ్చేసి ముందు రోజు బాగా గాడుపొచ్చేసింది. ఆకులు మామిడి చెట్టు ఉంది గదా! మన ఇంటి ముందల. ఆకులైతే బాగా రాలుతా ఉంటాయి. ఊడవనట్టుగానే ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి ఇంగా పూజ చేశాను. దేవుళ్ళనన్నీ కడిగేసి ఎందుకంటే నైవేద్యం పెట్టుకుందాం భక్షాలు చేస్తున్నా గదా! అనేసి భక్షాలు మొన్న వనభోజనాలకెళ్ళినప్పుడు జేషిన. తర్వాతొచ్చేసి హారిక, మంజు, కీర్తన ఆంటీ మళ్ళీ ఒకసారి మాకు భక్షాలు జేసి పెట్టు చాలా బావున్నాయి. మళ్ళొకసారి జేసి పెట్టు అంటే, సరేలేమ్మా తొందరలో నా మ్యారేజ్ డే ఉంది గదా! ఆ రోజు స్పెషల్‌గా మీకు భక్షాలు మళ్ళీ ఒకసారి చేసి పెడతాను అనేసి జెప్పాను. తర్వాతొచ్చేసి ఇక్కడ పూర్ణమైతే రెడీ అయిపోయింది. పిండి అయితే కలుపుకుంటున్నాను. పూరి పిండి మన చపాతీ పిండేస్తే భక్షాలు చాలా స్మూత్‌గా, చాలా మెత్తగా వస్తాయండి. చాలా బాగొస్తాయి సాఫ్ట్‌గా భక్షాలనేది. తర్వాతొచ్చేసి పూరి పిండి, మైదా పిండి వాడితేనేమో నార జాగినట్టుగా ఉంటాయి భక్షాలు. పూరి పిండిలో గోధుమ పిండి ఏసి కొంచెం కలిపితే పూరి పిండి ఎక్కువ తీసుకోవాలి. గోధుమ పిండి తక్కువ తీసుకోవాలి. అప్పుడే భక్షం అయితే చాలా సాఫ్ట్‌గా, మెత్తగా ఉంటాయి. తర్వాతొచ్చేసి అక్కడ పూర్ణం పని అయిపోయింది. పిండి తడిపి పెట్టాను. తర్వాత ఉప్మా అయితే చేశాను. ఉప్మా అయితే కొంచెం తొందరగా అయితది గదా! టెంపుల్‌కెళ్ళాలి అనేసి నేనైతే ఎప్పుడు సంగీ టెంపుల్‌కెళ్తా. నా మ్యారేజ్ డే రోజు ప్రతి ఇయరు సంగీ టెంపుల్‌కెళ్తా. అలా అలవాటయిపోయింది నాకొచ్చేసి. తర్వాత ఇక్కడ పూజ అన్నీ భక్షాలు చేసేసాను. పూజ గూడా అన్ని దేవుళ్ళని కడుక్కొని ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఎందుకంటే నైవేద్యం పెడతా ప్రతి సాటర్‌డే చేస్తా. నేనైతే దేవుళ్ళనన్నీ కడిగి ఆ రోజు ఫ్రైడేనే గదా! ఒకరోజు తేడా ఏముంది నైవేద్యం పెట్టుకోవచ్చు మంచిగా దేవుళ్ళకి బొట్టు పెట్టి కడిగేసి, బొట్టు పెట్టేసి అనేసి ఆ రోజే పూజ చేసేసాను. ఇంగ తర్వాత దీపారాధన చేసుకోవడము అన్నీ అయిపోయి భక్షాలైతే నైవేద్యంగా పెట్టి తర్వాతొచ్చేసి ఆరతైతే ఇచ్చాము నేను, మా వారు. ఇంగా నేను ఎప్పుడు సంగీ టెంపుల్‌కెళ్తానని జెప్పాను గదా! ఇంగ సంగీ టెంపుల్‌కైతే వెళ్ళాను. కొంచెం ఈసారి లేట్ అయింది సంగీ టెంపుల్‌కెళ్ళడము. ఎందుకంటే ఎప్పుడు భక్షాలేం జేయను. ఏదో ఒక నైవేద్యం జేసి పెడతాను. ఈసారి భక్షాలంటే కొంచెం పూర్ణం జేయడము అవన్నీ కొద్దిగా లేట్ అవుతది కాబట్టి టెంపుల్‌కెళ్ళడానికైతే 10 అయితే అయింది. ఎప్పుడైతే 8:30, 8 కలా ఎళ్తానో ఈసారొచ్చేసి లేట్ అయితే అయింది. ఇంగ ఇంట్లో పూజ అన్నీ జేసుకోవాలి గదా! తర్వాతొచ్చేసి ఇక్కడ మన ఇంట్లో దీపం పెట్టడం అన్నీ గూడా అయిపోయాక తర్వాతొచ్చేసి మా వారికైతే దండం పెట్టుకోవడము కాళ్ళకు ఎప్పుడు ఇంగా అక్కడికెళ్తాను గాబట్టి ఇవన్నీ ఇంట్లో చేసేసుకొని టెంపుల్‌కైతే ఎళ్తా. వచ్చినంక నేనేమేం జేశాను అనేది మీకు చూయిస్తాను. మళ్ళీ తర్వాత సాయంత్రము కేక్ కటింగ్ ఉంటుందా లేదా? తర్వాతొచ్చేసి మా పిల్లలు ఏ విధంగా జేశారు? చిన్నగా సింపుల్‌గా అయినా చాలా హ్యాపీగా జరుపుకుంటామని జెప్పాను గదా! నేను మా పిల్లల బర్త్‌డే అప్పుడే. ఇక్కడ మా వారికైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. మా వారైతే ఇలాంటి మ్యారేజ్ డేలు సల్లగా జేసుకో అని ఆశీర్వాదం ఇస్తున్నాడు. మనమళ్ళు, మనమరాళ్ళతో మంచిగా జేసుకో, మంచిగా ఉండు అనేసి అలా ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు. అలా కాళ్ళకి దండం పెట్టేసుకున్నంక, ఆశీర్వాదం తీసుకున్నంక తర్వాత ఇగ ఇక్కడ టెంపుల్‌కైతే ఎళ్ళడానికైతే రెడీ అయ్యాము. అప్పటికే 10 అయింది. లేట్ అయిపోయిందనేసి మళ్ళీ భక్షాలు దేవుని వరకే అయితే భక్షాలు చేశాను. మళ్ళీ వచ్చి వంటలన్నీ చేయడము అవన్నీ లేట్ అయితది. మళ్ళీ నేను వచ్చేసరికి టెంపుల్‌కెళ్ళి వచ్చేసరికి గూడా లేట్‌గా అయిపోయింది. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే బయలుదేరాము.
ఇక్కడ షాప్‌లో కొబ్బరికాయ అయితే తీసుకొని ఎళ్ళాము. టెంపుల్‌లో ఆంజనేయుని టెంపుల్‌లో కొడతాము లాస్ట్ వచ్చేటప్పుడు. అక్కడ సంగీ టెంపుల్ అయితే ఈసారి కొంచెం బాగా అయిందే అనుకోవచ్చు. మంచిగా అయింది కొంచెము. మంచిగా అంటే కొన్ని టైల్స్ అలా ఏశారు. ఇదివరకైతే ఒక 5, 6 సంవత్సరాలైతే చెత్త చెత్త ఆ విధంగా ఉండేది సంగీ టెంపుల్. ఈసారొచ్చేసి భారత్ బజార్ ఇదివరకు నేను వీడియో గూడా పెట్టాను. మనం ఎళ్తుంటే భారత్ బజారు షాపింగ్ అది వచ్చేస్తా ఉంటవి. మునుగనూరు రోడ్‌లో. తర్వాతొచ్చేసి మునుగనూరు అయితే ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. ఒకప్పుడైతే ఏమీ లేదు ఇక్కడ. తర్వాత ఇప్పుడైతే భలే భలే అయింది. మునుగనూరు బాగా డెవలప్ అయింది. తర్వాతొచ్చేసి ఇప్పుడు సంగీ టెంపుల్ అయితే చాలా బాగా అయితుంది. నీట్‌నెస్‌గా ఉంటుంది. ఒకప్పుడైతే నీట్‌నెస్ లేదు, ఏం లేదు. ఊడ్చేవాళ్ళు లేకపోతుండ్రి. కొంచెం అటు ఇటుగా ఉండే. ఇప్పుడొచ్చేసి సంగీ టెంపుల్‌లో కొంచెం నీట్‌గా మంచిగా టైల్స్ అవన్నీ ఏశారు. నీట్‌గా ఉంది. బావుంది. పోయినసారి కొంచెం మంచిగానే ఉంది. ఈసారైతే మొత్తం టైల్స్ ఏయడము అన్నీ ఫినిష్ అయిపోయింది. పనులన్నీ అయిపోయాయి అక్కడ సంగీ టెంపుల్‌లో. పోయినసారి అంతగా ఏం లేకుండే టైల్స్ గిట్లా కొన్ని కొన్ని ఏసిండ్రు. కొన్ని కొన్ని అలాగే పనులు జరుగుతా ఉండే. ఈసారి అయితే అన్నీ అయిపోయినట్టున్నాయి. అన్ని టైల్స్ ఏశారు. గుళ్ళో అయితే అప్పుడైతే గడ్డి అలా ఉండేది. తర్వాతొచ్చేసి ఇక్కడైతే మేము వెళ్తా ఉన్నాము. ఎళ్ళేటప్పుడైతే పైన చిన్న వీడియో అయితే తీశాను. భలే అనిపిస్తది. సంగీ టెంపుల్‌కి ఎందుకెళ్తానంటే, నాకెందుకో చాలా బాగా అనిపిస్తది సంగీ టెంపుల్‌కెళ్తే. నాకిష్టము అలా ఎళ్ళడము. ప్రతి మ్యారేజ్ డేకు సంగీ టెంపుల్‌కైతే వెళ్తాను నేను. మనం నడుచుకుంటూ వెళ్తే ఈ విధంగా మెట్ల మీద అయితే వెళ్ళాలి. బండి మీద గాబట్టి ఈ రోడెంబటైతే వెళ్ళాలి. బావుంటది. అలా నాకైతే బాగా అనిపిస్తది. ఎవరెవరి ఇష్టం గదా! నాకైతే చాలా బాగా అనిపిస్తది. అక్కడికెళ్ళాలి అనిపిస్తది. ఏ టెంపుల్‌కెళ్ళను. ఒకప్పుడైతే మా చాలా ఇయర్సే అయితుంది. నేనిలా ఇయర్ సంగీ టెంపుల్‌కెళ్ళడము. తర్వాత వేరే టెంపుల్‌కు వెళ్తాను. కాకపోతే కంపల్సరీ సంగీ టెంపుల్‌కైతే వెళ్ళొస్తా ఉంటాను మ్యారేజ్ డే రోజైతే. తర్వాత ఎళ్ళి ఇంగా అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అక్కడ శివయ్యని దర్శించుకొని, అన్ని టెంపుల్లు తిరిగి, అక్కడే కాసేపయితే కూసున్నాము. కూసోనైతే వచ్చేసరికయితే బానే 2:00 అయింది. నాకు మధ్యలో వేరొక పనుంటే అది గూడా జూసుకొని వచ్చేసాను టెంపుల్‌కెళ్ళినప్పుడే. మళ్ళీ ఎళ్ళాలంటే మళ్ళీ అదొక టైం వేస్ట్ అనేసి, నేను టెంపుల్ నుంచి వేరే ఒక పనుంటే ఆ పని జూసుకొని వచ్చేసరికయితే 2 అయితే అయింది. మా అమ్మాయికి ఫీవర్ అని జెప్పాను గదా! సరే నేనొచ్చేసరికయితే పాపం వంట అయితే జేసి పెట్టింది. నేను వద్దని జెప్పాను. ఆ అన్నము, చికెన్ అయితే జేసి పెట్టింది. ఇదిగోండి మెట్లు ఈ విధంగా మెట్లుంటాయి. మనము బస్‌కెళ్ళి నడుచుకుంటూ వెళ్తే మెట్లెక్కి వెళ్ళాలి. లేదా రోడెంబట గూడా వెళ్ళొచ్చు. కాకపోతే చుట్టూగా తిరగాలి. ఇదిగోండి టైల్స్ ఇవన్నీ ఈ విధంగా అయితే జేశారు సంగీ టెంపుల్‌లో. ఇదివరకైతే చెత్త చెత్తగా అనిపిచ్చేది. మధ్యలో అప్పట్లో స్టార్టింగ్‌లో బాగుండేది. తర్వాత మధ్యలో ఏదో గొడవలో ఏదో పడి అలా చెత్త చెత్త ఆ విధంగా అయితే ఉండేది. ఇప్పుడు ఈ విధంగా టైల్స్ అన్నేసి చాలా బాగా అనిపిస్తుంది సంగీ టెంపుల్‌లో. ఇంగా ఎండ అయితే బావుంది ఆ రోజొచ్చేసి. ఇంగ మొత్తం తిరిగేసి కాసేపు కూసొనైతే ఇంటికొచ్చేసినాము. మా వారైతే ఇక్కడ దండమైతే పెట్టేసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామికి. నాకైతే నా కాలు నొప్పి గాబట్టి ఎవరన్నా ఆ విధంగా మొక్కినా, కింద కూసున్నా నాకైతే చాలా బాగా అనిపిస్తుంటది. ఎందుకంటే నేను కింద కూసోలేను గాబట్టి, కింద కూసిన వాళ్ళని చూస్తే నాకైతే చాలా బాగా అనిపిస్తా ఉంటది. మా వారైతే ఆ విధంగా అయితే దండం పెట్టేసుకున్నాడు. ఇగ ఇక్కడ మా వారు అటంతా చూడడము, నేను చూడడం, చిన్న వీడియో చేయడము. తర్వాతొచ్చేసి ఇక్కడ మన పద్మావతి అమ్మవారి దగ్గరికి, శివయ్య దగ్గరికి అయితే వెళ్ళి అన్ని దేవుళ్ళని దర్శించుకొని, ఇక మేమైతే ఇక్కడ లాస్ట్ శివయ్య దగ్గరకొస్తాం గదా! వెంకటేశ్వర స్వామి అవన్నీ దర్శించుకొని లాస్ట్ శివయ్య దగ్గరకొచ్చి ఆడ గూడా దండం బెట్టుకొని, ఆడ శివాలయంలో మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డ్యాడీ ఉంటాడు. సంగిలో శివాలయం టెంపుల్ దగ్గర.
ఇక ఆయన దగ్గర కాసేపు మాట్లాడి, తర్వాత వాళ్ళ పాప ఎలా ఉంది అవన్నీ మాట్లాడి, ఇంకా దర్శించుకొని ఇక్కడ ఇక బయలుదేరాము. లేట్ అయిపోతుంది. అప్పటికే 1:30 అలా అయింది. మళ్ళీ ఇంటికెళ్ళి ఆ మధ్యలో ఆ పని చూసుకొని వచ్చేసరికి ఇంటికెళ్ళేసరికి లేట్ అయితది అనేసి ఇక మేమైతే బయలుదేరాము. ఇక్కడ ఇవన్నీ చెట్లు ఇవన్నీ భలే పెట్టిండ్రు మంచిగా. ఈ చెట్లు ఇవన్నీ లేవు అప్పుడు. అంతగా బాగలేదు. ఈసారి ఇవన్నీ ఇలా చెట్లు, పూల చెట్లు అవన్నీ మంచిగా పెట్టిండ్రు. బాగా అనిపిస్తుంది. సంవత్సరం వెళ్తాం కాబట్టి ఒక్కొక్కసారి కొత్తగా అవుతుంది. నెక్స్ట్‌కు మళ్ళీ ఒక కొత్తగా ఏదన్నా అవుతా ఉంది. ఆ విధంగా అయితా ఉంది. సంగీ టెంపుల్ ఆ విధంగా రెడీ అయితుంది. ఫస్ట్‌లో అయితే ఇంకా చాలా బాగా అనిపిచ్చేది సంగీ టెంపులు. తర్వాత ఇంగ ఇంటికైతే వచ్చేసాం మేము. వేరే మధ్యలో వీడియో అయితే తీయలేదు. నేను మధ్యలో వేరే పనికెళ్ళానని చెప్పాను గదా! అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు. తర్వాతొచ్చేసి ఇంటికొచ్చి మళ్ళీ తర్వాత ఇక్కడ మనం లాస్ట్‌కు మళ్ళా ఆంజనేయ టెంపుల్‌కొస్తాం గదా! తర్వాత ఇంటికొచ్చి పనులుంటాయని జెప్పాను గదా! ఇంటికొచ్చి మళ్ళీ లంచ్ జేసుకొని భక్షాలయితే జేశాను. మిగతాయి ఫస్ట్ మార్నింగ్ ఏమో దేవుని వరకే జేశాను. హారిక, కీర్తన, మంజు అడిగారని జెప్పాను గదా! వాళ్ళ కోసమయితే నేను భక్షాలు జేశాను నా మ్యారేజ్ డే సందర్భంగా. చాలా సాఫ్ట్‌గా ఉంటాయని జెప్పాను గదా! 2 పిండిలు కలిపి జేస్తే ఇక్కడ మా భక్షాలు గూడా చాలా సాఫ్ట్‌గానే ఉన్నాయి. చాలా మెత్తగా ఉంటాయి. తర్వాతొచ్చేసి ఇక్కడ భక్షాలు చేయడం అయితే అయిపోయింది. ఇంగ చికెన్ పకోడీ ఇకైతే తడిపి పెట్టాను చికెను. తడిపంటే మ్యాగ్నేట్ జేసి పెట్టాను. ఉప్పు, కారము, ధనియాల పౌడరు, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం కార్న్ ఫ్లోరు, కొంచెం బియ్యం పిండేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తవి చికెన్ పకోడీ. తర్వాత అలా ఒక 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టి ఏంపుతున్నాను. ఏంపిన తర్వాత మళ్ళీ చికెన్ ఫ్రై, వేరే చికెన్ ఫ్రై, కొంచెం చికెన్ గ్రేవీ ఆ విధంగా అయితే చేశాను. ఆ రోజొచ్చేసి సాయంత్రం అయితే 5 వరకు అయింది. నేనొచ్చి 3 నుంచేమో స్టార్ట్ చేశాను. 5 వరకు అయిపోయినాయి. ఇక్కడ చికెన్ గ్రేవీ ఇది. తర్వాతొచ్చేసి ఇంగా రెడీ అవ్వడమే సాయంత్రం అయింది అప్పటికే. ఎందుకంటే చలికాలం తొందరగా చీకటి పడిపోతుంది గదా! ఇగ అప్పటికే 8 అయింది. పిల్లలైతే బయటికెళ్ళిండ్రు. మా మేడుని గూడా రమ్మన్నాను. మా మేడ్ గూడా వచ్చింది. పిల్లలు హారిక వాళ్ళైతే బయటికెళ్ళిండ్రు. మా పాప వచ్చేసింది. హారిక అయితే బయటికెళ్ళింది. మా పాప కేక్ తీసుకొనైతే వచ్చింది. నిషిత్, చంద్రకళక్క గూడా వచ్చింది. మా మేడ్ వాళ్ళ మనమరాలు ఈ అమ్మాయి వచ్చేసి రమ్మని చెప్పాను. రా కళ అంటే వస్తానమ్మా అని చెప్పి వచ్చింది. నేను రాదేమనుకున్నా లేట్ అయింది. 7:30, 8కి అలా వచ్చింది. రాదేమనుకున్నాను గానీ వచ్చింది. తర్వాత ఇక్కడ మంజు గూడా వచ్చింది. కీర్తన ఒకటి మిస్ అయింది. ఎందుకంటే కీర్తన టైలరింగ్ చేస్తది కాబట్టి గిరాకీ ఎక్కువ ఉందంట. బిజీగా ఉన్నా ఆంటీ ఏమనుకోకనేసేసి డిన్నర్‌కైతే వచ్చి వెళ్ళింది. కేక్ కటింగ్ అయితే లేదు. తర్వాతొచ్చేసి ఇక్కడ హారిక గూడా వచ్చింది. హారిక, సీను గూడా వచ్చారు. ఇక్కడ హారిక అయితే నా కోసం పువ్వులు తెచ్చింది. నేను పువ్వులు ఎక్కువ ఎప్పుడు పెట్టను. అన్ని మూరలైతే పెట్టుకోను. ఒక గులాబీ పెడతాను ఎప్పుడన్నా అంతే. నేను ఎక్కువ మల్లెపూలు అలాంటివి ఏమి పెట్టుకోనండి ఎక్కువ. ఒక గులాబీ అయితే పెడతాను ఎప్పుడు అంతే. గులాబీ చేమంతి పువ్వు కూడా తక్కువ. ఒక గులాబీ పెడతాను ఎప్పుడన్నా. హారిక నీకోసం పువ్వులు తెచ్చాను ఆంటీ అని పెడుతుంది. అందుకనేసి వీడియో కూడా తీసింది. పువ్వులు ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా పెట్టాను ఆంటీ బాగుంది నీ జుట్టుకు పువ్వులు అనేసి హారిక చెప్తా ఉంది వీడియో తీసుకుంటా. కేక్ అయితే ఈ విధంగా ఉంది. అమ్మ, నాన్న అని చేపించింది మా పాప వచ్చేసి ఇక్కడ కేకు. చాలా బాగుంది కేక్. తర్వాత హారిక వాళ్ళైతే ఇక్కడ పూలదండలు అవన్నీ తెస్తారనుకోలేదు నేను. మామూలుగానే చేసుకుంటాం ఎప్పుడు పూలదండలు అలా వేసుకోము. తర్వాత ఇక్కడ పిల్లలైతే హారిక మా పాప మాట్లాడుకొని పూలదండలు అవన్నీ ఆర్డర్ ఇచ్చారంట. మాకు తెలియదు. కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడే పూలదండలు కూడా చెప్పారంట. అక్కడ నేనేం చూస్తున్న మెజర్మెంట్ అంటే మమ్మీ ఒకటి పెద్దగుంది, ఒకటి చిన్నగుంది, డ్యాడీకి పెద్దగున్నది ఇయ్యి అని చెప్తా ఉంది మా పాప. అందుకే నేను అక్కడ మెజర్మెంట్ చూశాను దండలొచ్చేసి.
తర్వాత ఇక్కడ దండలు మార్చుకొని కేక్ కటింగు అవన్నీ భలే భలే అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సర్ప్రైజ్‌గా ఏదన్నా చిన్నదైనా సరే సర్ప్రైజ్‌గా ఉన్నప్పుడు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మనకు పెద్ద గిఫ్టులు గాదు, పెద్ద పెద్దవి గాదు, చిన్న చిన్నవే చాలా ఆనందాన్ని ఇస్తుంది ఒక్కొక్కసారి. పిల్లలైతే చాలా అల్లరి చేసుకుంటా ఇంక కేక్ కటింగ్ అయితే చేపిచ్చారు. పూలదండలేసి హారికైతే ఇలా పట్టుకో, అలా పట్టుకో అంకుల్ అని చెప్పుకుంటా ఫోటోలు తీసుకుంటా. ఇక్కడ నిషిత్ అయితే స్నో అయితే భలే కొట్టాడు. నాకొక్కదానికే అదిగోండి స్నో అయితే కొడతా ఉన్నాడు. నాకొక్కదానికే కొడుతున్నాడు. సీన్ అయితే ఏంట్రా నానికొక్కదానికే కొడుతున్నావు, తాతయ్య కూడా కొట్టేయ్ అని చెప్తా ఉన్నాడు. అదిగోండి నిషిత్ కూడా చాలా అల్లరి చేస్తాడు. హారిక వాళ్ళ బాబు. తర్వాతొచ్చేసి అదిగోండి నాకొక్కదానికే కొడతా ఉంటే సీన్ చెప్తా ఉన్నాడు. తాతయ్యకి గూడా కొట్టు పో, నానికొక్కదానికే కొడుతున్నావు అనేసి అదిగోండి నాకొక్కదానికే కొట్టాలని ట్రై చేస్తా ఉన్నాడు. అది రావట్లేదు. తర్వాత అదిగో తాతయ్య కొట్టు అని చెప్తుంటే ఎనక అందట్లేదు గదా! పైనుంచి కొట్టడానికైతే అందట్లేదు. తలకైతే కొడతా ఉంటే నేను నవ్వుతా ఉన్నా. అదిగో తలకంతా ఏసి కొట్టాడు జుట్టులాగా. తర్వాత ఇక్కడ మా అల్లుడైతే తీసుకొని వాళ్ళ మామయ్య మీద కొట్టాడు. నానికొక్కదానికే కొడుతున్నావేంటి తాతయ్య కొట్టట్లేదనేసి మా అల్లుడు తీసుకొని వాళ్ళ మామయ్య మీదనే కొడతా ఉన్నాడు. తర్వాతొచ్చేసి ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా అయితే మేము మ్యారేజ్ డే అయితే చేసుకున్నామండి. మీకైతే ఎలా అనిపించిందో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి స్నో అలా కొడతా ఉంటే మా మేడు వాళ్ళ మనమరాలు కూడా భలే నవ్వుతుంది. అమ్మాయి వచ్చేసి చిన్న అమ్మాయి మళ్ళీ ఏమనిపించిందో ఏమో స్నో అలా కొడతా ఉంటే భలే నవ్వుతా ఉంది ఆ పాప వచ్చేసి. మా మేడు కూడా నవ్వుతా ఉంది. ఆ పాప నవ్వేది భలే అనిపించింది. అమ్మాయికి ఏం అర్థమైందో ఏమో గానీ భలే నవ్వుతా ఉంది. ఇక్కడొచ్చేసి ఫస్ట్‌గా మా అమ్మాయి, అల్లుడైతే కేక్ పెట్టారు. తర్వాతొచ్చేసి ఇంగ చంద్రకళ అక్క పెట్టింది. విష్ చేసి వీళ్ళైతే పెట్టారు. తర్వాత ఇంకొక సర్ప్రైజ్ గూడా ఉంది. నిషిత్ చూడండి మాకిచ్చే సర్ప్రైజ్ అదే. భలే ఊహించలేదు గూడా నేను అస్సలు. కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫోటో చూస్తా ఉంటే. ఎందుకంటే ఊహించంది కదా! కొంచెమన్నా ఊహిస్తేనేమో అదే అనుకుంటాము. కొంచెం కూడా ఊహించలేదు ఆ విధంగా. నిషిత్ ఇచ్చిన ఫోటో ఏంటి అంటే చూసేయండి మీరే. హారిక అయితే చేయించుకొచ్చింది. హారిక, శ్రీను. మా ఎందుకంటే మా ఇంట్లో రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది కదా! అప్పుడు దిగిన ఫోటో ఫ్రేమ్ చేపించుకొచ్చింది హారిక, శ్రీను కలిసి. తర్వాత అందుకే లేట్ అయిందంట. ఇక్కడ మంజు కూడా పెడతా ఉంది కేక్. వాళ్ళు రావడం అందుకే లేట్ అయింది ఫోటో. అప్పుడప్పుడే 6:30కో ఏమో మా మేడు కూడా పెడుతుంది. మేడు వాళ్ళ మనమరాలు వచ్చేసి కేక్ పెడతా ఉంది నాకు. 6:30కి ఆర్డర్ ఇచ్చి చేపించిందంట. అందుకే లేట్ అయిందంట. ఇక్కడ అందుకే చూడండి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎందుకంటే చాలా సంతోషం అనిపించింది. ఊహించింది కదా! నేను చేసిన వంటలేంటంటే చికెన్ పకోడీ, పెరుగు, అన్నం, తర్వాతొచ్చేసి ఇది ఆఫ్టర్‌నూన్ మిగిలిన రైస్ అండి. వైట్ రైస్. ఇక్కడ చికెన్ ఫ్రై, తర్వాత చికెన్ గ్రేవీ అన్నాను గదా! చికెన్ గ్రేవీ, బగారా రైస్ చేశాను అంతే. బగారా రైస్, వైట్ రైస్. ఇది సాంబారు చేసిన నేను. సాంబారు మా ఇంట్లో నుంచి పాప వాళ్ళ ఇంటికి అట్లా బాక్స్‌లో పోసి ఈ విధంగా అయితే మా మ్యారేజ్ డే జరిగిందండి. చాలా సంతోషం అనిపించింది. మా మేడుకొచ్చేసి తినమంటే తినలేదు. లేట్ అయిపోయింది మేడం, నాకు కొంచెం బగారా రైస్ పెట్టి పాపకు. తర్వాత భక్షాలు, బగారా రైస్, కేక్ అయితే పెట్టించాను. ఎందుకంటే నాన్ వెజ్ వాళ్ళ కొడుకు నెక్స్ట్ డేనే మాల ఏస్తాడు.